హైబ్రిడ్ యూనిటీ మోడల్. అసలు ఉత్తర భాగం ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఏంటి అనే విషయాలు కనుక తెలుసుకున్నట్టయితే, ఉత్తర భాగం కోసం పీపీపీ, ఓబీటీ నిర్మాణ పద్ధతులను పరిశీలించి చివరకు హైబ్రిడ్ యూనిటీ మోడల్ ఎంపిక చేశారు. కేంద్రం 40% నిధులు నిర్మాణ సంస్థకు చెల్లించనుండగా 60% నిధులను నిర్మాణ సంస్థ సమకూర్చుకోనుంది. నిర్మాణ సంస్థతో 15 ఏళ్ల కాలానికి ఎన్హెచ్ఏఐపై ఒప్పందం చేసుకుంటుంది. ఆ సంస్థ ఖర్చు చేసిన 60% నిధులను వడ్డీతో సహా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. 15 ఏళ్ల వరకు రోడ్డు నిర్వహణ బాధ్యత అంతా కూడా సంస్థదే ఉంటుందన్నమాట. అంతేకాదు ఉత్తర భాగంలో కనుక చూసుకున్నట్టయితే మొత్తము 23,965 కోట్ల బడ్జెట్కి అయితే కేంద్రం అయితే ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. టెండర్లు తెరిచి రోడ్డు నిర్మాణానికి ప్రారంభించుకునే వీలును కూడా కల్పిస్తున్నట్టుంది. తొలుత 15,000 కోట్లమే అంచనా వ్యయం వేసినప్పటికీ ఇప్పుడు 9,000 కోట్ల మేరనైతే పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉత్తర భాగం మొత్తం నిడివి కనుక చూసుకున్నట్టయితే 161.518 కిలోమీటర్లు 2 ప్యాకేజీగా పనులు అయితే ప్రారంభించనున్నారు. 6 వరుసల రోడ్డు కూడా రాబోతుంది. అంతేకాదు 100 మీటర్ల నుంచి 90 మీటర్ల వెడల్పులకు అలైన్మెంట్ కూడా తగ్గించారు. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐకి అయితే కేంద్రం అయితే ఆదేశం ఇచ్చింది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో సంగారెడ్డి నుంచి కూడా ఈ ఏరియా అంతా కూడా మంచి డెవలప్మెంట్ అయ్యేటట్టుగా కనిపిస్తుందని చెప్పేసి రియల్ వర్గాలు చెప్తున్నారు. ఆల్రెడీ ఈ ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఓపెన్ ప్లాట్ల కాస్టులు కూడా చాలా పెరిగాయని చెప్పేసి రియల్ వర్గాలు చెప్తున్నాయి. ఇటు యాదాద్రి, భువనగిరి ఈ ఏరియా